వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈ ప్రపంచంలో ఎవరి లైఫ్ లో అయినా ఒకరిని ఒక మాట అనకుండా, బాధించకుండా, విమర్శించకుండా అసలు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయాలి అంటే ఒకే ఒక అస్త్రం అండి. అస్త్రం లాగానే నిజంగా పనిచేస్తుంది. అదేంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మౌనంగా ఉండడం. మనము ఎంత మౌనంగా ఉంటే అంత బాగా ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయిపోయింది అనమాట. ఎందుకు అంటే మౌనంగా ఉన్నప్పుడు అది ఎవరిని కూడా నొప్పించదు, బాధించదు, విమర్శించదు, ఎవరితోనూ వాదించదు, ఎవరి గురించి ప్రస్తావించదు. ఇలా మనం మౌనంగా ఉన్నామంటే ఇన్ని విషయాలు చేయొచ్చు అనమాట. మౌనంగా ఉన్నామంటే ఇన్ని ఉపయోగాలు కూడా అనమాట. ఒకరి గురించి మనం ప్రస్తావించినప్పుడు ఎలాంటి గొడవలు ఉండవు. అసలు వాదనకి దిగినప్పుడు ఏమీ ఉండదు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అలాగే ఎవరిని విమర్శించకపోతే కూడా మనకి ఎవరి దగ్గర నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్స్ రావు. అలాగే ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధించకుండా ఉన్నప్పుడు కూడా ఇంకెందుకు వస్తే చెప్పండి, ప్రాబ్లమ్స్ అనేవి రావు కదా. ఈ మౌనం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో. అయితే మీరు అడగచ్చు, అదేంటండి నోరున్నది మాట్లాడటానికే కదా, ఇక మూగవాళ్ళగా అలా మౌనంగా ఉంటే ఎలాగా అని చెప్పేసి మీరు అడగచ్చు. కరెక్ట్ క్వశ్చనే అది. మౌనం వల్ల ఎన్ని ఉపయోగాలంటే అన్ని ఉపయోగాలు అన్నమాట. కాకపోతే మీరు ఏదైతే అడిగారో మౌనంగా ఎలా ఉండాలి, నోరుంది అని చెప్పేసి, అది కూడా కరెక్టే. కానీ మాట్లాడాల్సిన చోట, ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, అవతల వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు మౌనంగా కూర్చుంటే సరిపోయిద్దా? ఆ మౌనంలో వాళ్ళ ఆన్సర్స్ వెతుక్కోగలుగుతారా? చచ్చినా వెతుక్కోలేరు. ఎలవయ్యా బాబు వెళ్ళు అని చెప్పేసి బయటకు పంపించేస్తారు. అలాగే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అనేది మనకి ఒక క్లారిటీ ఉండాలన్నమాట. అంటే ఒక వాదన జరిగేటప్పుడు ఒక మెట్టు నువ్వు తగ్గి ఆ రిలేషన్ నీకు ఇంపార్టెంట్ అయినప్పుడు వాదన తగ్గించుకుంటే తప్పేం లేదు. అలాగే మనం కోపంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడకుండా ఉంటే తప్పులేదు. ఎందుకంటే కోపంలో మనం ఏం మాట్లాడుతున్నామనే అది కోల్పోతాం, సహనాన్ని కోల్పోయి మాట్లాడుతూ ఉంటాము. మనం ఏంటి ఒక క్లారిటీతో ఉండమన్నమాట. ఏదంటే అది మాట్లాడేస్తాం కోపంలో. సో అలాంటప్పుడు మౌనంగా ఉంటే తప్పేం లేదు. మనము ఒక విషయం గురించి ఎవరి దగ్గరైనా ప్రస్తావన వచ్చినప్పుడు వీళ్ళలాగా వాళ్ళు ఇలాగా అని చెప్పేసి ఏదైనా ప్రస్తావించి అనవసరంగా ఒకటికి రెండు మాటలు మాట్లాడకుండా మౌనం వహిస్తూ ఎదుటి వాళ్ళు ఏదైనా మాట్లాడినా ఒక చిన్న స్మైల్ ఇచ్చి వదిలేయడము, లేదంటే అసలు అలాంటి ప్రస్తావన లేకుండా ఏ ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే ప్రస్తావించడంలో తప్పులేదన్నమాట. అప్పుడు కూడా వేరే వాళ్ళ విషయాల్లో మౌనం వహించడం చాలా ఉత్తమమైన విషయం అనమాట. అలా అని చెప్పేసి మౌనంగా ఉన్నామన్నారు కదా అని చెప్పేసి ఏదైనా ఒక రిలేషన్షిప్ లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినప్పుడు కూడా నేను నోరు మూసుకొని కూర్చుంటాను అంటే సరిపోదు. అలాంటి విషయాల్లో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఇది మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నావు, నేను ఆ వేలో అనలేదు అనేసి ఒక క్లారిటీ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మౌనం అనేది వాదనల దగ్గర, వేరే వాళ్ళని బాధ పెట్టే దగ్గర, వేరే వాళ్ళ ప్రస్తావన తేకుండా ఉండే దగ్గర, ఇలాంటి వాటిల్లో మౌనం వహించండి. కానీ మాట్లాడాల్సిన చోట మాట్లాడండి. ఓకేనా? ఆ జ్ఞానం అనేది మనకుంటే ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ మౌనం వహించాలి, ఎక్కడ మౌనంగా ఉండకూడదు అనే క్లారిటీ అనేది తెచ్చుకొని వ్యవహరిస్తే చాలా మంచిది. ఈ మౌనం అనేది ఒక మంచి అస్త్రం లాగా పనిచేసి మన జీవితాన్ని సంతోషంగా ఉంచడంలో ఒక భాగం అనేది అయిపోతుంది అనమాట. ఒక బాగా మంచి వైటల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఈ సైలెన్స్ అనేది. అర్థమవుతుందా? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.